నా పేరు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కన్వీనర్ని. మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రేపు 9వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో జరగబోతున్నటువంటి సామూహిక నిరసన దీక్షను జయప్రదం చేయాలని ప్రజల్ని, ప్రజా సంఘాలని, వివిధ రాజకీయ పార్టీలని కోరటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షాలు కాకుండా అన్ని పార్టీలు, ఆ తర్వాత వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మేధావులు, అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. గత 18 నెలల నుంచి ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కళాశాలలకి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఈ 10 మెడికల్ కళాశాలని లాభాపేక్షకి చిహ్నంగా మారిన, వైద్యం అనేది ఒక వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లాలని తపన పడుతూ ఉన్నారు. 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కొనసాగితే 10 ప్రభుత్వ ఆసుపత్రులు వస్తాయి. కోట్లాది మంది పేద రోగులకి అది అండగానే ఉంటాయి. వైద్య విద్యార్థులకి ఎంతోమందికి ఉచితంగాను అతి తక్కువ ఫీజుకి మెడికల్ సీట్స్ లభిస్తాయి. రిజర్వేషన్లు అమలవుతాయి. సాంఘిక న్యాయం అమలవుతుంది. కానీ దానికి భిన్నంగా ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళని చూస్తున్నారు. గత 3 నెలల నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ, ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న కృషి ఫలితంగా ప్రజాభిప్రాయం మెడికల్ కళాశాల ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకుంటున్న పరిస్థితి. జయప్రదం ప్రైమ్ 9